వెల్కమ్ బ్యాక్ టు ద టాస్క్ పిల్లలు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మా సోను పాప డిఐవై వెళ్దాం అనేసి చాలా గోల. సండే ఇక్కడికి వెళ్ళట్లేదని. సో అందుకే డిఐవై అంటే అది సత్వా మాల్లో ఉంటుందండి, ముషీరాబాగ్. సో అక్కడికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి సత్వా మాల్ అంట. అండ్ ఇందులో ఆ డిఐవై అనే స్టోర్ ఉంటుందంట. అంటే అక్కడ ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా చూపిస్తారు కదా, అలాంటివన్నీ పర్చేస్ చేసుకోవచ్చు, తక్కువలో ఉంటాయి అని చెప్పేసి అన్నారు. నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. తను వెళ్ళిందనమాట వాళ్ళ సిస్టర్స్తో. సో అందుకే బాగుంటుంది మమ్మీ, వెళ్దాం వెళ్దాం అంటే అప్పటికప్పుడు నైట్ 7:30కి అప్పటికప్పుడు రెడీ అయ్యి ఆ టైంలో ఇంకా వెళ్ళాము. మా ప్రేక్ష ఈజీగా ఎక్కేస్తుంది ఎస్కలేటర్, కానీ అసలు మా సోనుతో వచ్చేసిందండి గొడవ. వాళ్ళ అక్క ఉంది కాబట్టి సరిపోయింది, దగ్గరుండి ఎక్కిస్తుంది. దానికి అదేంటేమో ఎస్కలేటర్స్ అంటే చాలా భయం అసలు. ఇంకా పోలేదు ఆ భయం, దిగడానికి కూడా ఎన్ని తంటాలు పడుతుందో. అది దాని దరిద్రం ఏమో కానీ 2 ఎస్కలేటర్స్ ఎక్కాలంటే సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంది డిఐవై అనేది. సో మళ్ళీ ఎక్కాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. ఇంకా వాళ్ళ అక్క నేను ఎక్కిస్తా కదా, నువ్వు ఎందుకు భయపడకు అని చెప్పి తీసుకెళ్తుంది ముందు. చూడండి గట్టిగా పట్టుకుంది. అండ్ ఇదే అండి మిస్టర్ డిఐవై అంట. బాస్కెట్ తీసేసుకుంది ఇంకా మేడం, అన్నీ వేసేస్తుందేమో. నేనైతే దగ్గరుండి ఇంకా అన్నీ పిచ్చి పిచ్చివన్నీ వేస్తే నేను ఎట్లాగో తీసేస్తాను. బాస్కెట్ పట్టుకొని నడుస్తుంది ఇంకా అన్నీ వేయడానికి. స్టోర్ నేనైతే విజిట్ చేశాను, బాగానే ఉంది. బట్ నాకు కూడా కొంచెం ప్రైజెస్ ఎక్కువనే అనిపించాయి. నాకెందుకు ఆన్లైనే బెటర్ అని అనిపిస్తుంది. వీడియోలో కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను మీకు, చూడండి. ఒకవేళ నచ్చితే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. బట్ నాకైతే కొన్ని పర్సనల్గా కాస్టే అనిపించింది. అంటే ఆన్లైన్ ఓకే అనిపించింది. అంటే మేబీ క్వాలిటీ అట్లా ఏమైనా ఉంటుందేమో. బట్ చూసిన కాడికైతే బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఈమె ఇంకా నాకేం చూపిస్తుంది, ఐ మాస్క్. అది నైట్ ఆమెకి కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది, మమ్మీ తీసుకుంటా అని చెప్పి చూపిస్తుంది. దానికోసం ఇక్కడి వరకు రావాలా అవే అని చెప్పేసి నేనే అక్కడ పెట్టేసేయమని చెప్పిన. అండ్ ఇంకా జూట్ బ్యాగ్స్ కానీ ఇంకా అన్నీ ఇంట్లోకి కావాల్సినవి అన్నీ. అండ్ ఆన్లైన్లో ఉంటాయి కదా, అలాంటివి కూడా చాలానే ఉన్నాయండి. సో ఆ స్టోర్లో పెద్దగా ఉంది స్టోర్, బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాస్మెటిక్స్ అండి, లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్, కాజల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే కొంచెం పర్వాలేదు, నాకైతే కొంచెం తక్కువనే అనిపించాయి కాస్మెటిక్స్ అయితే. నేను ఒక మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నా. అండ్ ఇవి షో పీసెస్. నాకు ఈ డిఐవై మొత్తంలో నచ్చిన ఐటమ్స్ అంటే ఇవేనండి, షో పీసెస్. అసలు ఎంత బాగున్నాయో అంటే చాలా చాలా బాగున్నాయి, క్యూట్గా అసలు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఉంది, బట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. షో పీసెస్ అయితే మంచి లుక్ వస్తాయి ఇంటికి, అసలు చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి ఇంకా అంటే, కాకపోతే అన్ని ప్లాస్టిక్వి. ఇవి ఎట్లాగో మనం ఆన్లైన్లో కూడా చూస్తూ ఉంటాం కదా. ఇదైతే ఎలిఫెంట్ అండి, చాలా బాగుంది. ఇది కూడా, ఇది సెరామిక్ అనమాట. ఈ సెరామిక్ పాట్స్లో ఇవి ఉన్నాయి. చాలా క్రేజీ ఉంది, కలెక్షన్ అయితే క్రేజీ ఉంది అసలు ఈ షో పీసెస్ది. చెప్పాను కదా, నాకు మొత్తం స్టోర్లో ఇది బాగా నచ్చిందనమాట. అంటే వన్ ఆఫ్ ఒక ఐటమ్ ఇది నాకు నచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నవి. అసలు అక్కడే ఇంతసేపు మేము చూస్తున్నామంటే అవి ఆ కలెక్షన్ ఎంత బాగున్నాయో మీరే గెస్ చేసుకోవాలి. చాలా క్యూట్, తీస్తున్న కొద్దీ అసలు డిఫరెంట్గా వస్తుంది అన్నీ అందులో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంట్లో చాలా షో పీసెస్ నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టేసిన. ఇంకా అవి పెట్టడానికి ప్లేస్ లేదు. మనం ప్లేస్ వెతుక్కొని మరీ పెట్టేంతగా తీసుకోవద్దు. సో ప్లేస్ ఉంటే ఓకే, 1 or 2 జస్ట్ చూస్తున్నాం. ఇది కూడా ఓకే, బాగుంది. జూట్ బ్యాగ్తోనే అది రెడీ చేశారనమాట. అండ్ ఈ బాస్కెట్స్ కానీ ఇవి చాలా బాగున్నాయి. అంటే ఒక హోమ్ మేడ్ నుంచి ఇట్లా తయారు చేసి పెడతారు కదా, అట్లా కూడా ఉన్నాయి అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇది కూడా ఒక ఫ్లవర్ వాజ్ టైప్.
అన్నీ బాగున్నాయి. అంటే ఒక ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. రియలిస్టిక్‌గా అనిపిస్తుంది బాగా. ఇంక ఈ మేడం ఎక్కడికి పోయినా డైరీస్ తీసుకుంటా. అందులో రాసేది లేదు, పెట్టేది లేదు. అండ్ ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి వేసెస్. ఇవి కూడా బాగున్నాయి చాలా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉన్నాయండి. పెట్టడానికి పక్కన ఫ్లవర్స్ ఉంటాయి కదా! అందులో ఏసి పెట్టడానికి. ఇది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్లా హ్మ్. యెస్. ఇది కూడా మీరు ఆన్‌లైన్‌లో చూసే ఉంటారు నాకు తెలిసి. నాకు ఇక్కడ ఎందుకో కాస్ట్ అంటే సేమ్ ఉంది పర్వాలేదు. అండ్ ఇవన్నీ ఆన్‌లైన్ కలెక్షన్సేనండి చూడండి. ఇవి గూడా మనకి మీషోలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా వచ్చి చూసి తీసుకోవాలి అంటే మాత్రం ఈ డీఐవై స్టోర్‌కి మాత్రం వెళ్ళాలి. వెళ్ళి నచ్చిన వాళ్ళు చూడండి. అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి గదా! అవొచ్చేసి అవి సెరామిక్‌వి గాదు ప్లాస్టిక్‌వి. అవి ఏంటంటే ఈ మధ్య 3డీ ప్రింటర్స్ అని వస్తున్నాయి కొత్తగా. అట్లా దాంతోని ప్రింట్ చేసి చేసుకుంటున్నారు. నాకైతే ఆ 3డీ ప్రింటర్ గురించి నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసి చెప్తాను. చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న బాక్సెస్. ఇదొచ్చేసి పంకిన్ అండి గ్లాస్‌ది. పంకిన్ అండ్ ఇదొచ్చేసి హ్యాండ్ బ్యాగ్ లాగా అదొక బొకే టైప్. చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ అయితే. ఏదో బాక్స్ లాగా అసలు చిన్న చిన్నవి అండ్ అస్థెటిక్‌గున్నాయి. ఇదొచ్చేసి క్యాక్టస్ అంటారు కదా! అది. బాగున్నాయి అన్నీ. అండ్ ఇదొచ్చేసి పిగ్గీ బ్యాంక్స్ అండి. పిల్లలకి అంటే కొంచెం ఆహ్, లుక్ కూడా బావుంటే వాళ్ళకి గూడా డబ్బులు జమ జేయాలనే ఆశ ఉంటుంది గాబట్టి అట్లా రెడీ జేశారనమాట. బావున్నాయి పిగ్గీ బ్యాంక్స్ కూడా. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇదొక టైపు. దీనికి ఏంటంటే కీస్ గూడా అట్లా వేసుకోవచ్చనమాట. ఎవరు దొంగతనం చేయకుండా. అండ్ ఇవన్నీ ఫైల్స్ పెట్టుకునే ర్యాక్స్ అవి అనమాట. ఇది గూడా కిడ్డీ బ్యాంక్ బావుంది. సో, ఇదేంటంటే అది స్టోరేజ్ బాక్స్ అండి ఇది. బావుంది. నాకైతే నచ్చింది ఇది. స్టోరేజ్ బాక్స్. చాలా డిఫరెంట్‌గా బావుంది. చెప్తున్నాను కదా! నేను ఆన్‌లైన్‌లో చూసిన కలెక్షన్. ఆన్‌లైన్‌లో ఏంటి అంటే మనం ఫోన్‌లో నుంచి చూస్తాం. ఇక్కడికెళ్ళి డైరెక్ట్ మనం ఇట్లా పట్టుకొని చూస్తున్నాము అనమాట. అది. అండ్ ఇది సూపర్‌గా ఉంది అసలు. ఇది మీకు అందులో కనబడుతుందో లేదో షిప్. కింద వాటర్ ఇట్లా షిప్‌లో వెళ్తున్నట్టు అసలది సూపర్‌గా ఉంది. సేమ్ అండ్ ఇది కూడా సేమ్ అంతే. ఇందులో ఒకటి డాల్ఫిన్ యాడ్ అయిందనమాట. మీకు కనిపిస్తుందనుకుంటా. నేను జూమ్ చేశాను. డాల్ఫిన్ ఉంది. చాలా బావుందండి అసలు ఇది గూడా. గ్లాస్‌వన్నమాట ఇవి. ఇవన్నీ కలెక్షన్ బావున్నాయి. అదే చెప్పాను గదా! సేమ్ మనం ఆన్‌లైన్ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా చేయితో పట్టుకొని చూసుకోలేము గాబట్టి, ఇట్లా డైరెక్ట్ చూస్తున్నట్టుంది నాకైతే పట్టుకొని. బావున్నాయి. అండ్ ఆ ఫ్లవర్ వాజెస్ గూడా అసలు రియలిస్టిక్‌గా అనిపిస్తున్నాయి. రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయసలు అవన్నీ. బావున్నాయి అసలు. అంటే అలా పెట్టుకోవచ్చని ఐడియా ఇస్తుంది తను. ఈ కిందవన్నీ ప్లాస్టిక్ అనమాట. ఇయన్నీ ఒక బాక్సెస్ టైప్‌లో మొత్తం. ఈ చిన్న చిన్న బాక్సెస్ అట్లా కలెక్షన్. అండ్ ఇది గూడా చూసుకోండి. అది ఈఫిల్ టవర్. అండ్ ఇది కూడా వచ్చేసి అదే నేను చెప్పాను కదా! 3డీ ప్రింటర్స్ అని దాని ద్వారా ప్రింట్ చేసినవే. బావున్నాయి. నైస్ అసలు చాలా బావుంది. అండ్ ఇదొచ్చేసి ఇంకా డివోషనల్ సైడ్ అంటే ఇంక ఈ ఫోటో ఫ్రేమ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. అండ్ కింద దేవుడి ఫోటోలు అట్లా అవి గూడా ఉన్నాయి. ఇంకోటి మనం పర్సనల్‌గా ఇంట్లో ఏమైనా ఫ్యామిలీ ఫోటోస్ అట్లా పెట్టుకోవాలన్నా గానీ ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ గూడా ఉన్నాయన్నమాట. అండ్ సింగిల్ ఫోటో ద ద ఫ్రేమ్ గానీ ఇట్లా ఫ్యామిలీ అని మొత్తం ఫ్యామిలీది పెట్టుకోవడానికి గూడా ఇన్ని సెక్షన్స్ అట్లా వచ్చి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి. బావుంది. అండ్ ఈ కలెక్షన్ గూడా చాలా బావుంది. నేను జస్ట్ ఏంటంటే వాల్‌కి పెట్టేసేయడం అనమాట. ఫోటో ఫ్రేమ్స్ అండ్ సింగిల్‌వి నాకు చాలా బాగా నచ్చాయి మొత్తంవి కన్నా. సింగిల్‌వి ఏంటంటే మనకి బెడ్‌రూమ్స్‌లో గూడా ఇట్లా మన స్టోరేజ్ దగ్గర పెట్టేసేసుకోవడానికి, హాల్‌లో పెట్టుకోవడానికి బావుంటాయి. అదేంటో నాకు అర్థం కాలేదు. అందుకే అక్కడ పెట్టేసేసినాం మళ్ళా. ఇంక ఇవన్నీ ఇది వచ్చేసి ఆ మిర్రర్ స్టిక్కర్స్ అండి. మిర్రర్స్ రౌండ్‌గా, స్క్వేర్‌గా అట్లా డిఫరెంట్‌గా అనమాట. ఇది స్క్వేర్ మిర్రర్ స్టిక్కర్. ఇవన్నీ ఇంకా ఫోటో ఆల్బమ్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. స్టోరేజ్ బాక్సెస్ అండ్ మిర్రర్స్ ఇంకోటి ఇవి అదే డెస్క్ ఆర్గనైజర్స్ అంటారు కదా! అట్లా. ఇవన్నీ డెస్క్ ఆర్గనైజర్స్.
చూడండి ఇదంతా డెస్క్ ఆర్గనైజర్స్ కలెక్షన్ అండ్ మిర్రర్స్. మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మన ఇయర్ రింగ్స్ అవన్నీ అందులో పెట్టుకొని ఆ మిర్రర్లో చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఇంకా అవే కలెక్షన్. క్రంచెస్ అవి చాలా బాగున్నాయి. కలెక్షన్ చాలా ఇంకోటి నేను చెప్పిన ఈ స్టోర్ మొత్తంలో ఫస్ట్ అది షో పీసెస్ కలెక్షన్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ అది నాకు రేట్ చాలా తక్కువ అనిపించిందండి. ఆన్లైన్లో దానికన్నా ఇక్కడ నాకు మంచిగా అనిపించింది. అంటే రేటే మంచిగా అనిపించింది. ఎక్కువ వస్తున్నాయి. ఇయర్ రింగ్స్ నేను చాలానే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కానీ అండ్ చైన్స్ కానీ పిల్లలు ఇంకా ఒక్కసారి వేసిన దానికి మళ్ళీ వేయరు కదా నార్మల్గా. ఇవి తక్కువలో పడిపోయినాయి. నాకు అరౌండ్ 70 అట్లా ఏమో పడింది ప్యాకెట్ మొత్తం అది. బట్ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా బ్రేస్లెట్స్ అది బ్రేస్లెట్ లాగా వేసుకోవచ్చు, మనం చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి హెయిర్ బాతింగ్ క్యాప్స్ అనమాట. మనకు అవసరం లేదని ఇంకా అక్కడ పెట్టేసేసిన నేను. హెయిర్ స్ప్రే బాటిల్స్ కానీ అన్నీ. నాకైతే అసలు ఈ జ్యువెలరీ కలెక్షన్ మీదే పడ్డాను. అసలు చైన్స్ ఒక్కటి కాదు, అసలు అన్నీ ఎంత బాగున్నాయో, పర్ఫెక్ట్ అన్నీ తీసేసుకుందామా అన్నట్టు అనిపించింది. నాకైతే చాలా నచ్చినాయి. చైన్స్ అయితే ఇంకా సూపర్గా నచ్చేసినాయి అండి. ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్గా బాగున్నాయి కలెక్షన్స్. ఈ ఇయర్ రింగ్ సెట్ కూడా బాగుంది, తీసుకోలేదు. ఇది వచ్చేసి బ్రేస్లెట్ టైప్ అనమాట. బాగుంది. బ్రేస్లెట్ లాగా వేసుకోవచ్చు అండ్ చైన్స్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. చాలా బాగుంది చైన్స్ కలెక్షన్ కూడా. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. నాకైతే కాస్ట్ కూడా నాకు చాలా తక్కువనే అనిపించింది. ఇక్కడైతే తక్కువనే అనిపించింది. చైన్స్ కానీ అవన్నీ, హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, హెయిర్ స్ప్రే బాటిల్స్ ఉన్నాయి. మనం ఇంట్లో ఏదైనా లిప్ బామ్స్ అవి రెడీ చేసుకొని వేసుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ అవి కూడా ఒక సెట్ లాగా ఇస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇది వచ్చేసి జెడ్ క్లా అనమాట. జెడ్ నేమ్తో లెటర్తో వచ్చినది. ఇవన్నీ బటర్ఫ్లై క్లాస్. ఇంకా ఇది ఇంకా అన్నీ ట్రై చేసేస్తుంది మొత్తం హెయిర్ బ్యాండ్స్ అవన్నీ. ఇవన్నీ వచ్చేసి హెయిర్ క్లాస్ బాగున్నాయి, స్టాండర్డ్గా మంచిగా ఉన్నాయి అనమాట. బటర్ఫ్లై ఇట్లా డిజైన్స్ కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి అనమాట. ఈ డిజైన్ బాగుంది, డిఫరెంట్గా. అసలు ఏమి తీసుకుంటా అని చెప్పేసి అనింది. బట్ నాకు ఇంట్లో చాలా ఉన్నాయండి ఆల్రెడీ. అసలు ఇంకెందుకు కొత్తగా అని. బట్ నేను చూశాను, ఒక 2-3 ఏమో తీసుకున్నాను నేను అంతే. అక్కడ షాపింగ్ చేస్తే ఇంకంతే, మొత్తం అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది మనకి. ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ అయితే. ముఖ్యంగా షో పీసెస్ అండ్ ఈ జ్యువెలరీ సెక్షన్ చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. బట్ నేను షో పీసెస్ అయితే తీసుకోలేదు. అండ్ ఇది ఒకటి ఐస్ ట్రేస్ అండి, ఐస్ ర్యాక్ అది. ఇవన్నీ వచ్చేసి ఐస్ క్రీమ్స్ మనం చేసుకుంటాం కదా ఇంట్లో, హోమ్మేడ్ ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ సెట్ అనమాట. ఇది కప్ కేక్స్. ఇప్పుడు ఇంట్లో చాలా చేస్తున్నారు కదండి, హోమ్మేడ్ అని చెప్పేసి కప్ కేక్స్ అవన్నీ చేస్తున్నారు కదా, అవన్నమాట. ఇవన్నీ ఇంకా డైస్, మనము డైస్ ఒక 2-3 డైసెస్ అట్లా, ఒకటి పోయినా ఒకటి ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ కలెక్షన్ లాగా ఇదొకటి. ఇది తీసుకుంది ఇంకా మా పాప, ఆమెకు చేసి పెట్టాలి. ఇంకా నేను తీసుకుందంటే చాలు, ఇంకా చేసేదాకా వినదు అది. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఆ కిచెన్లో ఇప్పుడు వస్తున్నాయి కదండి, ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూపిస్తున్నారు కదా మనకి కిచెన్ టైల్స్కి ఇట్లా కవర్ అవ్వడానికి. ఇది ఒక మంచి ఫ్రేమ్స్ వస్తున్నాయని. ఇవి ఆ స్టిక్కర్సేనండి. బాగున్నాయి స్టిక్కర్స్. కాకపోతే నాకు కొంచెం రేట్ అనిపించినాయి అనమాట. ఒక షీట్లో ఎన్నో వస్తున్నాయండి, నేను చూసుకోలేదు. బట్ డిజైన్స్ చూశాను. ఇది బాగుంది, వెల్వెట్ లాగా ఉందన్నమాట. అది బాగున్నాయి. అవన్నీ వాల్ స్టిక్కర్స్ అనమాట, కిచెన్ అవి. కిచెన్ రోలర్స్ కూడా ఉన్నాయండి ఇట్లా స్టిక్ చేయడానికి. అండ్ యాప్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యాప్రాన్స్ అనమాట. అండ్ సాస్ అవి వేసుకోవడానికి సాస్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి అదే రేట్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట, ఆ రేంజ్లో అట్లా. ఇక్కడ ఏంటంటే ఇంకా సీజర్స్ ఇవి వచ్చేసి హాట్ ప్యాడ్ మ్యాట్స్, డైనింగ్ టేబుల్ పైన వేసుకుంటాం కదా. నేను అవి ఆల్రెడీ ఆన్లైన్లో చేశాను, సో అందుకే ఇక్కడ తీసుకోలేదు ఇంకా. అండ్ ఇది వచ్చేసి ఫెనల్. ఇవన్నీ వచ్చేసి ఇంకా మనము అదే ఓపెన్ చేసిన ప్యాకెట్స్కి పెడతాం కదా, అట్లా క్లోజ్ చేయడానికి అవి.
అండ్ కిచెన్ కలెక్షన్ అండి ఇంకా ఇది. కిచెన్ కలెక్షన్ అంత పెద్దగా ఏం లేదు. గిన్నెలు అవన్నీ అసలు అట్లా ఏం లేదు. జస్ట్ ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఏవో కొన్ని. ఇంకా నేను ఇవైతే ఏం తీసుకోలేదు. జస్ట్ చూసాను అంతే. ప్యాన్స్ కానియండి, ప్లేట్స్, అదర్ టిఫిన్ ప్లేట్స్ కానీ, ఆయిల్ బాటిల్స్ అండ్ స్ట్రెయినర్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి భలే ఉంది కదా క్యూట్‌గా. అసలు అదేంటో కూడా నాకు తెలీదు. స్మాష్ చేసుకోవడానికి అని చెప్పింది మా పాప. ఈ ఆలు పరాతాలు వాళ్ళు చేసుకోవడానికి ఇట్లా బాయిల్ చేసి స్మాష్ చేస్తారంట అది. అవన్నీ కిచెన్ రోలర్స్ అండి. అదే వాల్ స్టిక్స్ అని చెప్పాను కదా! అట్లానే ఇది ప్లాట్‌ఫామ్ మీద కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద వేస్తారు కదా అవి. అండ్ ఇది కూడా క్యూట్‌గా ఉంది. బాగుంది బాక్స్. మనం అది కొబ్బరి గీకేవి అవన్నీ. అందులోనే బాక్స్‌లో పడిపోతాయి ఈజీగా. బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి టిఫిన్ ప్లేట్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, డిజైన్స్ అట్లా ఉన్నాయి. బౌల్స్ కానీ అవి. ఈ సెక్షన్ మొత్తం ఇదే ఉంటుంది ఇంకా. వాల్ స్టిక్కర్స్, కిచెన్ వాల్ స్టిక్కర్స్, యాప్రాన్స్. అవి వచ్చేసి ఇందాక చూపించినవి స్క్రబ్బర్స్ అండి. ఇవి వచ్చేసి ప్లేస్ మ్యాట్స్. డైనింగ్ టేబుల్ మీద మనం వేసుకుంటాం కదా అవి. చెప్పాను కదా ఆల్మోస్ట్ అసలు అక్కడ ఆన్లైన్ కలెక్షన్ని మనం డైరెక్ట్గా చూస్తున్నట్టుంది నాకైతే. ఇది వెరైటీ ఉంది. అసలు దీనికి మా పాప పెట్టిన పేరు విని ఒకటే నవ్వుకున్నాం. ఏంటిది అసలు ఏదో బాగా లోపలికేసి కొడితే లోపలికి పోయినట్టుంది అది అని చెప్పేసి. నాకు ఈ బాక్స్ నచ్చింది. అందుకే సెకండ్ టైం చూస్తున్నాను వెళ్ళి. ఇంక ఇంట్లో ఆల్రెడీ ఉన్నవే అది పెట్టుకొని మళ్ళీ కొత్తవి నేను తీసుకోలేను. బట్ అందుకే జస్ట్ నేను మీకు చూపించడానికి చూపిస్తున్నాను. బాగున్నాయండి. ఒకవేళ మీకు అవసరం ఉంటే వెళ్ళి స్టోర్‌ని విజిట్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసి ముషీరాబాద్ ఉందండి. అక్కడ స్టోర్ ఉంది సత్వ. అందరికీ ఐడియా ఉంటుండొచ్చు నాకు తెలిసి. అండ్ మేము చాలా రోజుల తర్వాత సండే బయటికెళ్ళాం అట్లా. అది కూడా మా పాప తను పెద్దమ్మాయి పాప అమ్ములు వచ్చి ఇంకా వెళ్దాము అంటే పిల్లలు ఒకటే గోల చేశారు ఇంకా. వెళ్దాము వెళ్దాము అక్క కూడా వచ్చింది కదా వెళ్దాము అని అంటే ఇంకా సరే అని చెప్పేసి అప్పటికప్పుడు చెప్పాను కదా నైట్ 7:30కి ఆ టైంలో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి అప్పుడు వెళ్ళాము. ఇవన్నీ కిచెన్ కలెక్షన్సేనండి. ఏంటి అది స్పూన్స్ అనమాట. స్పూన్ అండ్ చాప్ స్టిక్స్ పిల్లలకి స్కూల్‌కి అట్లా సపరేట్‌గా కట్టడానికని అవి పెట్టారనమాట. ఇంక ఇది చూసి మా పాప మమ్మీ తీసుకో అని చెప్పేసాను. నువ్వు నూడిల్స్ తినేదానివి కాదు మనకెందుకే అవి చాప్ స్టిక్స్ అవన్నీ అని చెప్పి పక్కన పెట్టించేసాను నేను. ఇవన్నీ స్ట్రెయినర్స్ అండి అంతా మొత్తం. స్ట్రెయినర్స్, పోపు గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. కిచెన్ కలెక్షన్ అదే చెప్పాను కదా నార్మల్గా ఉంది. పెద్ద మనకి కొన్ని స్టోర్స్‌లలో కిచెన్ కలెక్షన్ ఎంత పెట్టేస్తారంటే గిన్నెలు, బగోనాలు, చెంచాలు అసలు ఘోరంగా పెట్టేస్తారు. ఏంటంటే మన లేడీస్‌కి ఫస్ట్ ఫస్ట్ అదే తీసుకుంటాం కదా. అండ్ ఇది వచ్చేసి డక్‌ది. చెప్పాను కదా పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయని. ఇది కూడా ఇంకా తీసుకొచ్చింది మేడం. ఇంకా దీనికి పిల్లోస్ లాంటివి అట్లా ఏవి దొరికినా తీసుకొచ్చేస్తుంది ఇంకా. ఇవన్నీ స్పూన్స్ అండి. మొత్తం ఫోర్క్స్ అవన్నీ స్పూన్స్ కలెక్షన్ ఇట్లా కవర్లో పెట్టేసి ఉంటాయి అన్నమాట పిల్లలకు పెట్టడం. నేను ఇట్లాంటివన్నీ ఏం చేయను కొత్తగా. బాస్కెట్లో ఒక స్పూన్ వేసేసినామా పంపించేసినామా అంతే. అండ్ ఇవన్నీ వచ్చేసి బాక్సెస్. ఇది కూడా చాలా బాగుంది. అన్ని సెరామిక్ అనమాట. ఇంకొచ్చేసిందండి కప్స్ సెక్షన్. ఇవి అసలు ఎక్కడ చూసినా కళ్ళన్నీ అటే పోతాయి కప్స్. అబ్బా! ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కప్స్. ఇది బాగుంటుంది అది బాగుంటుంది. మనం తాగే కొంచెం టీకి అది బాగుంటుంది ఇది బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్నవి మన చట్నీస్ అవి వేసుకోవడానికి అసలు యాక్చువల్లీ ఇలాంటివి రెస్టారెంట్స్‌కి బాగుంటాయి. అది చిన్న చిన్న అవి వేయడానికి. ఈ ప్లేట్ కూడా చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అసలు. ఇది భలే సెట్ చేసేసింది మా పాప అసలు. అదొక డిజైన్ లాగా అనిపిస్తుంది కదా! బట్ అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేటే. అది సపరేట్ అండ్ ఇది సపరేట్ అనమాట. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా కానీ అక్కడ ఏమైనా స్నాక్స్ అట్లాంటివి పెట్టడానికి చాలా బాగుంటదనమాట. రిచ్ లుక్ వస్తుంది అలాంటివి పెట్టుకుంటే. ఇది బాగుంది. పిల్లలకి స్నాక్స్ అవి వేసియడానికి ఈవినింగ్ టైంలో బాగున్నాయి అనమాట. అన్నీ సెరామిక్ అండి మొత్తం. ఇవి వచ్చేసి బౌల్స్. ఈ సెక్షన్ మొత్తం అవే ఇంకా.
ఇది వచ్చేసి పెరుగు మనము వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే చిన్నగా ఉంది, నాకు ఇంకా అంత చిన్నది నేనేం చేసుకోవాలి అని చెప్పేసి తీసుకోలేదు. ట్రే ఇది వచ్చేసి నాకు లైట్ వెయిట్ అనిపించింది, చాలా లైట్ వెయిట్ ఉంది అది. లైట్ వెయిట్ అండ్ ఆల్సో దాని రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకు అంత వద్దమ్మా రిస్క్ అని చెప్పేసి పెట్టేసాను జస్ట్ చూసేసి. ఇదేంది అది డీటాక్స్ వాటర్ అదంటే ఏదో మనం అందులో వాటర్ ఫిల్ చేసి అట్లా అట్లా ట్యాప్ వచ్చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు డీటాక్స్ వాటర్ బీట్రూట్, లెమన్, పుదీనా అవన్నీ వేసి ఆ వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి వస్తాయి అనమాట మనకి. అట్లా ట్యాప్ కూడా వస్తుంది, మనం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని డీటాక్స్వి అవే ఉన్నాయన్నమాట, ఫిల్టర్స్ అట్లా. జస్ట్ ఆ ట్యాప్ దానికి పెట్టేసి ఆన్ చేసుకోవాలన్నమాట వాటర్ మనం. బట్ అది యాక్చువల్లీ ప్లాస్టిక్లో ఉంది. నన్ను అడిగితే ఇట్లా గ్లాస్లో అట్లా తీసుకుంటే బాగుంటుంది నాకు డిటాక్స్ వాటర్. ఎందుకంటే ప్లాస్టిక్ ఆల్రెడీ అది హానికరం అని తెలుసు మనకి, మళ్ళీ ప్లాస్టిక్లోనే హెల్దీవి అన్నీ వేస్తే ఎట్లా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బౌల్ సూపర్గా ఉంది చూడండి. చెప్పాను కదా ఇవన్నీ ఇట్లా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లాంటి దాంట్లో చేస్తే బాగుంటాయి. ఇది వచ్చేసి బాస్కెట్, అంటే ఫ్రూట్స్ అన్న వేసుకోవచ్చు, మనం ఏవైనా వేసుకోవచ్చు. ఇంక ఇదంతా మిర్రర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇది మా సోను అయితే అన్నీ అక్కడ ఏమున్నాయి క్రాన్ వీల్ అన్నీ పెట్టుకొని ట్రై చేస్తూ ఉంది అసలు. ఇవన్నీ కిచెన్ ర్యాక్స్ అండి, మొత్తం వాల్ ర్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక ఆన్లైన్ స్టోర్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. డిఐవై అంటే ఇంకా ఆన్లైన్ స్టోరే కదా. అట్లా మ్యాట్స్, ఇంట్లో వేసుకునే మ్యాట్స్. ఇది వచ్చేసి క్లాత్ స్టోరేజ్ అంటే బెడ్రూమ్లో అట్లా పెట్టుకోవచ్చు అని. చాలా కాస్ట్ ఉందండి బాబు. అట్లా ఒక ట్రాలీలకు అట్లా వస్తుంది అనమాట సెట్ మొత్తం. ఇవన్నీ వచ్చేసి ర్యాక్స్, మ్యాట్స్ ఉంటాయి కదా, నాన్ స్టిక్కీ మ్యాట్స్ అట్లా. కిచెన్ టవల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని నాకు అనిపించింది మనం డైరెక్ట్ ఆన్లైన్ నుంచి చేసుకోవడం బెటర్ అనిపించింది. ఇవి అయితే నేను ఆన్లైన్లో చూస్తే చాలా తక్కువ ఉండే, బట్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి. కార్నర్ సేఫ్ అవి అనమాట. ఇంట్లో కార్నర్స్ అవి పిల్లలకి తగులుతూ ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా రబ్బర్ అట్లా వస్తున్నాయి కదా కార్నర్ టేబుల్ కార్నర్స్కి, అవి పెట్టడానికి అవి. ఇవి వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, టాయిలెట్ రిఫ్రెషనర్స్ ఇవన్నీ ఉన్నాయి, టాయిలెట్ క్లీనర్వి అవన్నీ. ఇవి వచ్చేసి అన్ని బాల్స్ ఇక ఇదంతా ప్లాస్టిక్. ఇంకా కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అసలు. చూడటానికి ఏం డబ్బులు పడాయి కదా మనం, అందుకే వెళ్ళి చూడడమే ఇంకా అంతే. ట్రావెల్ బ్యాగ్స్ అంట, ఇవి ఏంటేంటో కిట్స్ ఉన్నాయి అసలు. ఇది ఒక డైరీ, దానికి కిట్. ఇంకోటి స్లేట్, అది ప్యాడ్, బోర్డ్ ప్యాడ్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇట్లా స్లేట్ లాగా వస్తుంది, నేను చూశాను ఆన్లైన్లో, బాగుంది. మనం కిచెన్లో ఇట్లా పెట్టుకోవడానికి షోపీస్ లాగా అట్లా బాగుంటుంది అది. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాను అని దాని మీద రాసి పెట్టుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరీస్ కానీ కలర్స్, ఇంక్స్వి అన్నీ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఇంకా స్టేషనరీ సెక్షన్ అనుకోండి. ఇంకా స్టేషనరీకి వస్తే చాలు మా పిల్లల్ని ఆపలేము, ఇంకా చంద్రముఖి అయిపోతారు. మమ్మీ ఇది బాగుంది, మమ్మీ అది బాగుంది అని చెప్పేసి. ఈ స్టేషనరీ సెక్షన్ నేను వీడియో తీస్తున్నంతసేపు వీళ్ళని కంట్రోల్ చేయడానికి సరిపోయింది నాకు అసలు. ఓ పక్క అది ఇస్తున్నారు, ఓ పక్క ఇది ఇస్తున్నారు, అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి. అబ్బా ఆ పెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ చూసారా మీకు అసలు కనబడుతున్నాయా? ఆ పైన ఉలెన్వి అవి పెడతారు ఏదో డిజైన్ పెట్టి, దానికి వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ఇంక నాకు ఆ పెన్ కావాలి, నాకు ఈ పెన్ కావాలి. ఇది వెరైటీగా ఉంది, ఒకసారి చూడండి. నేను కలెక్షన్ చాలా డిఫరెంట్గా అసలు కొత్తగా వెరైటీగా ఉన్నాయి అసలు. ఇదంతా స్టేషనరీ సెక్షన్. మీ పిల్లల్ని తీసుకెళ్లారనుకోండి ఖచ్చితంగా మాకు అది మాకు ఇది అని చెప్పేసి సగం డబ్బులు ఈ స్టేషనరీలోనే దొబ్బేస్తారనమాట. ఇంకా
అందుకే అక్కడ నుంచి కొంచెం తొందరగా పక్కకు వచ్చాను. ఇక్కడ వచ్చేసి గేమ్స్వి క్రాస్ వర్డ్ అని అవి అని కొంచెం గేమ్స్ అనమాట, బోర్డ్ గేమ్స్ అవన్నీ బాగా చూస్తుందనమాట. ఇంకా ఎన్ని డబ్బులు మమ్మీకి బొక్క పెట్టాలి అని చెప్పేసి చూస్తుంది మా పాప. ఇవన్నీ ఇప్పుడు ఇంకా వీళ్ళకి అవసరం లేదు. ఇది మినీ వాషింగ్ మిషన్ క్యూట్ ఉంది కదా, అసలు పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటాయి. కార్స్ కానీ బాయ్స్కి అట్లా చాలా ఉన్నాయి. టాయ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయి అసలు కలెక్షన్. మా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. సో నేను అక్కడ సేఫ్ అనమాట. ఒకవేళ అడిగిన నీ ఏజ్ ఏంటి, నువ్వు ఇప్పుడు ఆడుకోవడం ఏంటి అని అడుగుతాను. ఈ టాయ్స్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా డివోషన్ అంటే అగరబత్తీలు, కర్పూరం బిళ్ళలు అండ్ జవాది పౌడర్స్ లాంటివి అలాంటివి ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి గరిటెలు, మాఫ్స్ అండ్ బూజు దూర్పేవి అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాప్స్, బ్రషెస్ అంతా క్లీనింగ్ సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ బాత్రూమ్ క్లీనర్స్ కానీ స్క్రబ్బర్స్ కానీ ఇవన్నీ బాత్రూమ్ క్లీనర్స్కి దానికి సంబంధించినవి అనమాట. ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా మనము, అట్లానే ఉన్నాయి సేమ్ ఇవి. ఇది వచ్చి సూపర్గా ఉంది చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది అసలు రియలిస్టిక్, అది ఒక దీపం రియల్గా కదులుతున్నట్టుంది అసలు. అది బాగున్నాయి క్యాండిల్స్ అసలు. నాకు ఇవి ఆన్లైన్లో తక్కువ అనిపించాయి, ఇక్కడైతే చాలా ఎక్కువ అనిపించాయి. కానీ చూడడానికి అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ. ఆన్లైన్లో ఇక్కడ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఆన్లైన్లో చాలా బెస్ట్గా ఉన్నాయి కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకా తిరిగి 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 అలసిపోయాము. సో అందుకే ఇంకా కడుపులో వేసేసేయాలి కదా, డిన్నర్ టైం అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా డిన్నర్ బయటనే చేసేద్దాం అని అనుకున్నాం. ఇదైతే ఫుల్ హ్యాపీ మా పాప అయితే. దానికి ఎప్పుడు బయట చిరుతిండి తినే ఇంట్రెస్ట్, ఇంట్లో హెల్దీ ఫుడ్ తినే దాని మీద ఉండదు. అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తినడానికి రెడీగా. బయట ఫుడ్ అంటే చాలు ఇంకా అది ఎట్లా అయినా సరే తినేస్తూ ఉంటుంది. బయట ఇట్లా మాల్స్లో వెళ్ళి తినడం అవన్నీ దానికి చాలా ఇష్టం అనమాట. నేను ఈ మాల్లో ఇట్లా తినడం ఫస్ట్ టైం కాబట్టి అన్నీ చూస్తున్నాను. అది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాల్, పిజ్జా హట్, హల్దీరామ్స్, కేఎఫ్సి అని, బర్గర్ కింగ్ అని అవన్నీ. ఫస్ట్ అయితే మా అమ్మాయి ఇది ఆర్డర్ చేసింది చిప్స్ది. అసలు ఇది ఎట్లుందో, నేను యాక్చువల్లీ ట్యాంక్ బండ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ దగ్గర తిన్నాను, బట్ ఆ టేస్ట్ని మించిపోయింది అసలు ఇది చిప్స్ది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. 100 రూపీస్ ఏమో పడింది. అది తక్కువ వచ్చాయి, మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కువ వస్తాయి, ఇక్కడ తక్కువ వచ్చాయి కానీ టేస్ట్ బాగుంది. అండ్ ఇది బర్గర్ కూడా అసలు నేను జనరల్గా బయట తినాలంటే ఒకసారి 10 సార్లు ఆలోచిస్తాను, ఎందుకంటే నేను వెజిటేరియన్. ఆ వెజ్లో ఎట్లా ఉంటాయో ఏమో అనుకొని, బట్ ఆమె అమ్ములు బాగానే ఆర్డర్ చేసింది, వాళ్ళకి కొంచెం అలవాటు కాబట్టి ఇది బాగుంటుంది, మఖానా బర్గర్ బాగుంటుంది అని చెప్పేసి నేను టేస్ట్ చేసిన. మా పొట్టిదైతే నాకు బర్గర్ వద్దు, నేను ఏదైనా డిఫరెంట్గా తింటానంటే చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టుకుంది. అస్సలు ఒక్క ముక్క కూడా తినలేదు, మా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ లాగిచ్చేస్తుంది, తనది ఇంకా ఆర్డర్ రాలేదని. అది ఒక్క ముక్క కూడా తినలేదు. కానీ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత డెజర్ట్ లేకుండా ఉంటామా, లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇంకా మేము ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట. సో కోన్ ఐస్ క్రీమ్, నేను వచ్చేసి వేఫర్ ఐస్ క్రీమ్ తిన్నాను, అండ్ వాళ్ళు వచ్చేసి నార్మల్ అనమాట. బర్గర్ అయితే సూపర్గా ఉందండి, అసలు నేను భయపడుకుంటూ తిన్నాను కానీ చాలా బాగుంది టేస్టీగా. ఇంకా షాపింగ్ అంతా ముగించేసుకొని ఇంకా బయలుదేరేటప్పుడు మళ్ళీ దిగాలా అని, అసలు దీనికి ఏంటో ఏమో చాలా విచిత్రంగా చేస్తుంది, చేయి పట్టుకొని మరీ దిగి చేయడానికి. ఇదైతే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఆ మేడంకి అసలు భయమే లేదు, మా చిన్న మేడంకి అయితే అసలు. ఇది మాత్రం ఫుల్ భయపడుతుంది అసలు. ఇంకా అంతే అండి, షాపింగ్ చేసాము. ఒకవేళ మీకు డిఐవై నచ్చితే వెళ్ళి మీరు కూడా స్టోర్ విజిట్ చేసి కొనండి. అండ్ మా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. పట్టాస్ పిల్లలు ఛానల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. తొందరలోనే హోమ్ టూర్ కూడా చేస్తామండి, సో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్. థ్యాంక్ యూ, బాయ్.